ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినం డిసెంబర్ మాసంలో 10వ దినంలో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు మంగళవారం. దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడు చాలా శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు మనకిచ్చారు. ప్రతిరోజు మనకి చక్కటి వాగ్దానం ఇచ్చి మనందరినీ ధైర్యపరిచి బలపరుస్తున్న విధానము ఆలోచిస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది ఈ వాగ్దానం వింటున్న మీలో చాలామంది చక్కటి సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ వాగ్దానం వలన మేము బలపరచబడుతున్నాము, ధైర్యపరచబడుతున్నామని, దేవుడు మా జీవితంలో మేలు చేస్తున్నాడని చాలా చక్కటి సాక్ష్యములు చెప్తున్నప్పుడు మరి చాలా ఆనందించి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని సంతోషిస్తూ భారం కలిగి ప్రార్థిస్తున్నామని చెప్పడానికి ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనందరి పక్షముగా దేవుడు ఉన్నాడు. నేను మీ పక్షమున ఉన్నాను అని దేవుడు మనందరికీ ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. ఒకరోజు ఏలియా ప్రవక్తకి వర్తమానం వచ్చింది. ఆహాబు భార్య అయిన యెజెబెలు రేపటి టయానికి నేను నిన్ను చంపించబోతున్నాను అనే వర్తమానం వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త భయపడి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో బదరీ వృక్షం క్రింద దాక్కుంటాడు. తన ప్రాణమును కాపాడుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో దేవుడు మరి ఏలియా గారిని దర్శించాడు. ఆయన పక్షముగా ఉండి ఆయనకి భోజనం పంపించి, నీ ద్వారా ఇంకా చాలా పని నేను చేయించుకోవాలని ఏలియాను దేవుడు బలపరిచినట్లుగా, ఏలియా గారి పక్షమున దేవుడు ఉండి ఆయనను కాపాడినట్లుగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ధైర్యంగా ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మన పక్షమున దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా పక్షముగా మీరున్నందుకే స్తోత్రాలు ప్రభు. ఈ దినము నీ బిడ్డలు చేయించున్న పనులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాలు తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. ప్రతి కుటుంబానికి శాంతి, సమాధానం, నెమ్మది, ఆర్థిక సహాయం దయచేయండి. పనులు, ప్రయాణాలన్నిటిలో తోడుగా ఉండండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.